మనమైతే ఈరోజు కొండాపూర్ గచ్చిబౌలి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము. అతి త్వరలోనే ఇది ప్రారంభోత్సవం కానుంది. ఇక్కడ చూడండి, మంచి రద్దీ ఏరియా ఇదంతా కూడా. ఈ రద్దీ ఏరియాలో 2 ఫ్లైఓవర్స్ పైనుంచి కూడా, అంటే దీని హైట్ కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే 2 ఫ్లైఓవర్స్ ని మించి హైట్ లో ఈ ఫ్లైఓవర్స్ ని నిర్మాణం చేస్తున్నారు. అంటే ఈ నెల 15వ తారీఖు కల్లా ఈ ఫ్లైఓవర్ అయితే నిర్మాణం కంప్లీట్ కావాలని చెప్పేసి అధికారులకి ప్రభుత్వం అయితే ఆదేశాలు కూడా జారీ చేసింది. సో దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏమున్నాయి అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్లో ఎప్పుడు కూడా ఎక్కువ ట్రాఫిక్ సమస్య అనేది ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా ఒక పావు గంటలో వెళ్లాల్సిన డిస్టెన్స్ కూడా మనకి ట్రాఫిక్ వల్ల దాదాపుగా గంటన్నర పడుతుంది. సో ఈ ఫ్లైఓవర్ కనుక ఓపెన్ అయితే దాదాపుగా 40 నుంచి 45 నిమిషాల జర్నీ, అంటే ఆ ట్రాఫిక్ లో చిక్కుకోవడం అనేది కలిసి వస్తుంది అని చెప్పేసి ఇటు ప్రభుత్వం కూడా చెప్తోంది. మొత్తానికి ఈ ఫ్లైఓవర్ 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్ తో, అంటే 1.2 కిలోమీటర్స్ ఫ్లైఓవర్ అన్నమాట ఇది. దీన్ని కంప్లీట్ చేయడానికి కూడా 178 కోట్లు వెచ్చించి ప్రభుత్వం అయితే దీన్ని కంప్లీట్ చేస్తోంది. ఈ నెల 15వ తారీఖు కల్లా ఈ నిర్మాణం పూర్తవుతోంది.